వెల్కమ్ టు అశోక్ హన్వికా వ్లాగ్స్. రైతులందరికీ నమస్కారం. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి కార్డ్ అనేది కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 19 రాష్ట్రాలలో అమలవుతూ ఉన్నది ఆ పథకం. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఫార్మర్ ఐడి కార్డు. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే 5వ తారీఖు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయంతో ఫార్మర్ ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఈ ఫార్మర్ ఐడి కార్డు ఓన్లీ రైతుల కోసమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో దీని గురించి పూర్తి వివరాలు, ఆ ఫార్మర్ ఐడి కార్డు మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటనే విషయాలు, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరించడం జరుగుతూ ఉన్నది. సో ముందుగా ఫార్మర్ ఐడి కార్డు అనేది ఓన్లీ రైతులకు ఉపయోగపడటానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డులో రైతులకు ఉండబడినటువంటి ఒక భూమి మరియు పట్టా పాస్బుక్ మరియు బ్యాంకులకు సంబంధించిన లోన్స్ కానీ, లేదంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏమైనా పథకాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు ఉపయోగపడుతుంది. అలానే మనం ఏ పంటలైతే వేసుకుంటున్నామో ఆ యొక్క పంటల యొక్క పూర్తి వివరాలు ఆ యొక్క ఫార్మర్ ఐడి కార్డులో చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కార్డు వలన రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి? సో ఈ కార్డు వలన రైతుల యొక్క భూమి వివరాలు మరియు పంటకు సంబంధించిన వివరాలు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డులో పొందుపరచడం జరుగుతుంది. ఈ పొందుపరిచిన యొక్క ఫార్మరు సంబంధించిన భూమి వివరాలు, పంట యొక్క వివరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది. సో ప్రతిసారి ఏదోటి జిరాక్సులు పెట్టేసి ఏదోటి ఇచ్చి ఆ జిరాక్సులకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో కాబట్టి ఇదంతా ఏంటంటే డిజిటలైజేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అనేది పెట్టడం జరుగుతూ ఉన్నది. మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. పంట నమోదు చేసుకోవడం, పంట సాగులో ఉందా లేదా తెలుసుకోవడం, అలానే ఆ రైతులకు పంట నష్టం వాటిల్లినప్పుడు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు ద్వారా ఈ యొక్క పంట నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసి మనకు ఆ యొక్క పంట నష్టాన్ని తగిన నష్టపరిహారం ఇవ్వడం సులభతరం అవుతుంది. అలానే బ్యాంకుల దగ్గర రైతులు ఎవరైతే రుణాలు తీసుకుంటారో అలాంటి సమయంలో కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అనేది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకైతే ఫసల్ బీమా యోజన మరియు పిఎం కిసాన్ ఇలాంటి యొక్క పథకాలకు కూడా ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అనేది యూజ్ అవుతుంది. అలానే తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రైతు భరోసా లేదా రైతు బీమా ఏదైతే ఉన్నదో దానికి అయితే ఈ కార్డు అవసరం లేదని చెప్పడం జరిగింది. సో మున్ముందు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క దానికి లింక్ చేయడం జరుగుతూ ఉంటుందని భావిస్తున్నాము. అలానే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు మనకు ఎవరిస్తారు? ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును మన వ్యవసాయ విస్తరణ అధికారి ఎవరైతే ఏఈఓ ఉంటారో ఈ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక క్లస్టర్గా ఒక ఏఈఓను గవర్నమెంట్ ఆల్రెడీ నియమించింది. మనం పంటలు ఏవైతే నమోదు చేసుకుంటున్నామో ఆ ఏఈఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మరి యొక్క ఫార్మర్ ఐడి కార్డు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి? ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అనేది ఓన్లీ రైతులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు అర్హులు. మీ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబరు, అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబరు, ఈ రెండు ఉంటే సరిపోతుందండి. ఏఈఓ దగ్గరికి వెళ్ళి, వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డుకు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఎంట్రీ చేసిన తర్వాత మరియు ఆధార్ కార్డు అనేది ఎంట్రీ చేసి జరుగుతున్నది. సో ఆధార్ కార్డు ఎంట్రీ చేసినప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నెంబరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. ఆ నంబర్ ఎంట్రీ చేసినప్పుడు మరలా ఒక ఓటీపీ వస్తుంది. ఈ రెండు ఓటీపీలు వచ్చిన తర్వాత లాస్ట్లో
ఫార్మర్ ఐడి కార్డ్ ఎప్పుడైతే మీకు ఇష్యూ కాబోతుంటుందో ఆ టైంలో మీకు మరలా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీకు 3 ఓటీపీలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక యూనిక్ ఐడి వస్తుంది. లాస్ట్కు సక్సెస్ఫుల్ అని ఒక యూనిక్ ఐడి 11 డిజిటల్ అంకెల గల ఒక యూనిక్ ఐడి వస్తుంది. ఆ ఐడి ద్వారా మీ యొక్క ఫార్మర్ ఐడి కార్డ్ అనేది పూర్తిగా రావడం జరుగుతూ ఉన్నది. సో ఈ సమాచారం అనేది మనకు వ్యవసాయ విస్తరణ అధికారి ఎవరైతే ఉంటారో ఏఈఓ గారు, ఆ ఏఈఓ గారి ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతూ ఉన్నది. సో మనకైతే తెలంగాణ గవర్నమెంటు ఈ నెల అంటే మే 5వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉన్నది. చాలామంది రైతులు కూడా ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషను చేయించుకోవడం వల్ల ఈ చాలా రకాలైన ఉపయోగాలు అయితే ఫార్మర్కు ఉన్నది. సో మున్ముందు భవిష్యత్తులో రైతుకు ఏదైతే కావాల్సి ఉంటుందో ప్రతిదీ ఫార్మర్ ఐడి కార్డును బేస్ చేసుకొనే ప్రతి ఒక్క అంశం అనేది ముడిపడి ఉంటుంది. ఆ ఫార్మర్ ఐడి కార్డు ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి ఏదైతే ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి పర్సనల్గా ఒక ఆధార్ కార్డు ఏ విధైతే ఉంటుందో అదే విధంగా ఫార్మర్ ఐడి కార్డ్ అనేది ఈ యొక్క రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అది పనిచేస్తుంది. ప్రతి ఒక్క పంట సాగు విధానము మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాలకు అన్నింటికీ ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డే దిక్సూచి కాబోతున్నది. ఇది వచ్చిన యుగం ఏంటంటే టెక్నాలజీ డిజిటల్ యుగం కాబట్టి ఈ యొక్క పేపర్ వర్క్ను తగ్గించుకొని ఈ యొక్క డిజిటల్ రూపంలో ఫార్మర్ ఐడి కార్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క రైతు సోదరులు ఫార్మర్ ఐడి కార్డును తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో దీనివల్ల రైతులందరికీ పని కూడా సులభతరం అవుతుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుచున్నాము. ధన్యవాదాలు.